స్వాగతం సుస్వాగతం మై డియర్ పార్ట్నర్స్. మీరు వెళ్ళిన పని ఏమైంది? ఆ విషయం చెప్దామని వచ్చాం భైరవా. మనం చెప్పినట్టు ఆ జమీందార్ రుద్రమరాజు గారు ఆ భూమిని పంచడానికి వెళ్ళేసరి కదా వార్నింగ్ ఇచ్చి పంపించాడు. అంతేకాదు ఆ భూమి జోలికి వస్తే అడవిలో జంతువులకి ఆహారంగా వేస్తానన్నాడు. ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదా? వాడు అలా రెచ్చిపోతూ ఉంటే మీరేం చేస్తున్నారు? చేతగాని దద్దం వల్ల చూస్తూ ఉండిపోయారా? లేదు భైరవా, వాడు అలా సింహంలా గాండ్రించేసరికి ఏమీ చేయలేకపోయాం. అది కాక చట్టంతో వాడిని భయపెట్టాలని చూస్తే వాడుకున్న పలుకు పడుతూ రాజీ పట్టుకుంటానికి నా 2 చేతులు లేకుండా చేస్తానన్నాడు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేదా కమిషనర్? ఒక్కడే ఎదిరించడానికి చట్టాన్ని రాజకీయాన్ని ఇచ్చి పంపిస్తే ఏమీ చేతగానే ఆడగి వదల్లా పారిపోయి వచ్చారా? మేము ఎంత పెట్టినా వాడు మమ్మల్ని కంగు తినిపించాడు. అంతేకాదు అడవిలో ఆకులు అలం తినే ఒక కన్నీ నా కొడుకు భయపడాల్సిన అవసరం లేదని వార్నింగ్ కూడా ఇచ్చాడు భైరవా. భైరవుడి పేరు చెబితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు అడలిపోతారు. అలాంటిది వాడు నన్ను అవమానించాడు. ఇక వాడు ఈ భూమి మీద బతకటానికి వీల్లేదు. వాడు మామూలు మనిషి కాదు భైరవా. ఆ దుర్గమ్మ తల్లి శక్తి ఆయనకి ఉన్నాయి. వాడిని చంపటం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. వాడు ఎంతటి మనగాడైనా సరే ఈ భైరవుడితో పెట్టుకుంటే భూమికి ఆకాశానికి మధ్య ప్రేతాత్మలా తిరగాల్సిందే. తొందరపడకండి మిత్రమా. బాండి ఆ రాజకీయ పలుకుబడితో ఆ అడవికి రోడ్డు మార్గాన్ని వేయకుండా చేస్తా. శభాష్ పశుపతి, శభాష్. నీలో శకుని తెలివితేటలు, దుర్యోధనుడి అహంభావం, రావణాసుడి మూర్ఖత్వం కలిగిన వాడివే. శభాష్, ఉండాల్సిన వాడివే. అంటే ఎమ్మెల్యే గారు ఏముంది, కలెక్టర్ గారిని కలిసి ఆ రోడ్డుకి గ్రాంట్ శాంక్షన్ చేయకుండా ఉంటే సరిపోతుంది కదా. ఆ రుద్రమరాజు మంచికి మనిషికి మానవత్వంతో తలపెట్టిన పని అది. కలెక్టర్ గారు ఆ గ్రాండ్ ని చాలా ఈజీగా సెలెక్ట్ చేస్తారు. ఇంకా మీరేం చెప్పకండి. స్వయంగా నేనే వెళ్ళి ఆ నిధిని మన సొంతం చేసుకుంటా. విన్నాడా సరే, లేదంటే వాడిని
ఓకే భైరవా, ఓకే.